హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను టోఫు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ప్రోటీన్కి ప్రోటీన్, హెల్దీకి హెల్దీ. టోఫు చాలా మంచిది పన్నీర్ కన్నా. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, మీ దగ్గర ఉన్న వెజ్జీస్. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్ వేసాను, పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు. ప్యాన్ పెట్టి ప్యాన్లో గీ వేసుకోండి. ఆయిల్ కన్నా గీనే హెల్దీ, అందుకే నేను గీ వేసాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి, మీ ఇష్టం, అది ఆప్షనల్. తర్వాత అందులోకే కొంచెం జీరా వేసి, జీరా చిటపట్లాడిన తర్వాత క్యారెట్ వేసేసి, అలాగే బీన్స్ వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా ఇందులోనే వేసేసి కాస్త మగ్గనివ్వండి. మీ దగ్గర గ్రీన్ పీస్ కానీ క్యాప్సికమ్ కానీ ఏదైనా వెజిటబుల్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి బాగా కలపండి. ఇవి లైట్గా మగ్గిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసి ఇలా బాగా కలపండి. ఆనియన్స్ కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఇది లైట్గా మగ్గేలోపు మనం దీనిలోకి టోఫు కట్ చేసుకొని సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని టోఫుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ టోఫు నచ్చకపోతే పన్నీర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ప్యాన్లో ఆయిల్ వేసేసి టోఫు వేసి టాస్ చేస్తూ కాస్త లైట్గా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఇలా కలపండి. తర్వాత అందులోకే కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు, ఒకవేళ మీకు పసుపు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అందులోకి కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. ఆ మసాలాలన్నీ టోఫుకి పట్టేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఉంచితే బాగా రోస్ట్ అయిపోతాయి. అంతే, టోఫు కానీ పన్నీర్ కానీ ఇలా చేసుకున్నారంటే ఇలా అయినా తినేయచ్చు స్నాక్స్ లాగా. తర్వాత మనం ఆల్రెడీ వెజ్జీస్ని కుక్ చేసుకున్నాం కదా, దానిలోకి కొద్దిగా సాల్ట్, కుక్ చేసిన రైస్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా రైస్ పొడి పొడిగా ఉంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం సోయా సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం టమోటా కెచప్ వేసి బాగా కలపండి. మీకు సాస్లు వద్దు అనుకుంటే స్కిప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కారం పొడి, ధనియా పౌడర్, అలాగే ఫ్రైడ్ రైస్ పౌడర్ వేసి రైస్ని బాగా టాస్ చేస్తూ కలపండి. ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలిపి, ఇది కూడా సిమ్లో పెట్టుకొనే మొత్తం ఈ ప్రాసెస్ చేయండి, స్టవ్ ఆపేయకుండా. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న పన్నీర్ని, అదే టోఫుని ఇందులో వేసేసి బాగా కలపండి. అంతే, వేడివేడిగా టోఫు ఫ్రైడ్ రైస్ రెడీ. ఇదే ప్రకారంగా మీరు పన్నీర్ కూడా చేసుకోవచ్చు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.